హైదరాబాద్‌లో గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన ఒక పెను విషాదం. ఈ దుర్ఘటనలో 3 తరాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అగ్ని ప్రమాదాల వల్ల తెలంగాణలో ప్రతి 2 రోజులకు ఒకరు చనిపోతుండటం. మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం. 2016లో 18 మంది చనిపోతే, ఈ సంవత్సరం ఇప్పటివరకు 72 అగ్ని ప్రమాదాలు జరిగాయి. అందులో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జనవరి నుంచి అగ్ని ప్రమాదాల వల్ల 262 కోట్ల ఆస్తి నష్టం సంభవించగా, గతేడాది 862 కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణలో రోజు 50 అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో వంటగదుల్లో జరిగే చిన్నపాటి అగ్ని ప్రమాదాల నుంచి పరిశ్రమల్లో జరిగే భారీ అగ్ని ప్రమాదాల వరకు ఉంటున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఎక్కువ సమయం పాటు ఏసీల వాడకం, రసాయనాల నిల్వలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోందంటున్నారు. ఇక అగ్నిమాపక శాఖ సిబ్బంది వివిధ ప్రమాదాల్లో ఇప్పటిదాకా 1741 కోట్ల నష్టం నివారించగలిగారు. అలాగే 150 మంది ప్రాణాలను కాపాడగలిగారు.